తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, సరస్వతీదేవి మూల నక్షత్రంలో పుట్టింది అని అంటుంటారు. అయితే అక్షరాభ్యాసం అనగానే అమ్మవారికి సంబంధించి సరస్వతీదేవికి సంబంధించిన ప్రాంతాల్లోకి వెళ్ళి అక్షరాభ్యాసాలు చేపిస్తూ ఉంటారు. అయితే మూల నక్షత్రంలో పుట్టిన అమ్మవారికి అంత ఘనంగా పూజలు, ఆమె ఆధ్వర్యంలో అక్షరాభ్యాసాలు ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మూల నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళని మాత్రం కొంచెం చిన్న చూపుగా చూడడం, కొంచెం కదండి, చాలా ఒక రకమైన భయాలు చాలా రకాలుగా వింటుంటాం గురుగారు. ఎందుకని గురుగారు? నిజంగా వాళ్ళంతా దురదృష్టవంతులు అంటారా? ఆ నక్షత్రంలో పుట్టడమే వాళ్ళు చేసుకున్న తప్పంటారా? కరెక్ట్ అండి. ఆ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలను ఎవరైతే దురదృష్టవంతులుగా భావిస్తారో వారంతా దురదృష్టవంతులకి ఎక్కడ ఉండరు. ఓకే, భావించిన వారే. అశ్విని, మఖ, మూల. మూలా నక్షత్రంలో అమ్మాయి జన్మించింది అనగానే ఏడిస్తూ ఉంటారు. అవును, అమ్మాయి మూలా నక్షత్రం అని చెప్పి. అలానే మూలా నక్షత్రంలో ఉన్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలన్నా ఏడుస్తూ ఉంటారు. నాకు అర్థమవున్న విషయం ఏంటంటే, నీది మూలా నక్షత్రం అయ్యి ఒకరింటికి కోడలుగా వెళ్ళావు, నువ్వు సుఖంగానే ఉన్నావు. మరి నీ ఇంటికి మూలా నక్షత్రంలో ఉన్న అమ్మాయిని తెచ్చుకుంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏమిటి అంటే, ఎవరికి వారికి ఒక భయం దీన్ని రుద్దబడిందండి. స్త్రీ మీద మూలా నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే ప్రమాదాలు వస్తాయని చెప్పి స్త్రీ మీద రుద్దబడింది. శాస్త్రానుసారం ఎక్కడా కూడా చెప్పబడలేదు. ఎందుకంటే 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలు ఒకటే. ఈ మూలాన్ని ప్రత్యేకంగా వేయలేదుగా. ఓకే, అశ్విని, మఖ, మూల, ప్రతిదాని నుంచి 9వ విధానానికి వెళ్తే అదే నక్షత్రం వస్తుంది. ఇప్పుడు అశ్విని, మఖములు, అశ్విని నక్షత్రంలో పుట్టిన, మఖలో పుట్టిన, మూలలో పుట్టిన కేతు మహర్దశలో జన్మిస్తాడు. మరి ఆ 3 నక్షత్రాలు పుట్టిన వాళ్ళకి ఇబ్బందులు రావాలి కదా. కేవలము ఎలా ఉంటుందంటే అమ్మా, పూర్వంలో కొంతమంది కొన్ని ఆచారాలు పెట్టుకుంటారు. ఎలా, ఒక గుళ్ళోకి వెళ్ళి వస్తుంటే గబిక్కిన దెబ్బ తగిలింది అనుకోండి, ఆ గుళ్ళోకి వెళ్ళి వచ్చాక కాబట్టి మాకు దెబ్బ తగిలిందే, మాకు కూడా ఆచారం లేదు అన్నట్టుగా. ఎవరింట్లోనో ఒక ఆడపిల్ల పుట్టుంటుంది, ఆ పుట్టినరోజు మూలా నక్షత్రం కావచ్చు, కర్మ ప్రారంభమై వాళ్ళ ఇంట్లో ఎవరికో అనర్థం జరిగి ఉండొచ్చు. కాబట్టి మూలా నక్షత్రంలో అమ్మాయి పుట్టింది కాబట్టి అనర్థం జరిగింది, మూలా నక్షత్రం పనికిరాదని చెప్పి మంచి జనాల్లోకి రావడం చాలా కష్టం. అవును గురుగారు. చెడు అనేటువంటిది పుకార్లు పిల్లిని ఊరు అవతల విడిచిపెడితే మనకన్నా ముందు మన ఇంటికి కూర్చుంటుంది. అది అలా చెడు వచ్చేస్తుందండి జనాల్లోకి, అలా పుట్టించేసేసారు. మూలా నక్షత్రంలో స్త్రీ జన్మిస్తే నీకు అనర్థాలు జరుగుతాయి అని నువ్వు అనుకుంటున్నావు కదా. మూలా నక్షత్రంలో స్త్రీ జన్మించకుండా వేరే నక్షత్రంలో స్త్రీ జన్మిస్తే నీ కుటుంబం మొత్తంలో అనర్థం జరగకుండా ఉంటుందా? లేదు. మరి దానికి అందరినీ నిందిస్తున్నావా? కేవలము స్త్రీ మీద మూలా నక్షత్రంలో జన్మించింది అనగానే రుద్దపడిందండి. మీరు అన్నట్టుగా ఇప్పుడు అమ్మవారిది ఉంది అంటే ధర్మం, అధర్మం, ఆపద్ధర్మాలు ఉంటాయండి. మూలా నక్షత్రం మనకు దసరాల్లో వస్తుంది. మూలా నక్షత్రం దసరాలో మూలా నక్షత్రం రాగానే ఎక్కడున్న వాళ్ళందరూ కూడా బాసలు అని చెప్పి ఎక్కడ గుళ్ళు ఉంటే అక్కడ గుళ్ళు అక్షరాభ్యాసం చేయించేస్తారు. ధర్మానుసారం అది తప్పు. దక్షిణాయనులు అక్షరాభ్యాసం పనికిరాదు. దక్షిణాయనులు అక్షరాభ్యాసం నిషేధం, అది పనికిరాదు. కానీ ఏదైతే కనుక పనికిరాంది ఉందో దానికోసం పాకులాడుతున్నారు. ఈ పాకులాడే వాళ్ళకి కొంచెమైన విచక్షణ ఉందా అని ఆలోచిస్తా. అమ్మవారిది మూలా నక్షత్రం, ఆ సరస్వతి అలంకారం రోజు నాడు మూలా నక్షత్రం వచ్చింది కదా అని చెప్పి సరస్వతి అలంకారం చేస్తుంటే అమ్మవారి అనుగ్రహం కావాలని చెప్పి అసలు ఎక్కడ ఏది కింద మీద పడి 2 సంవత్సరాల పిల్లవాడికి కూడా గీజించేస్తున్నారు. ఓం నమః శివాయ ఏది పడితే రాయించేస్తున్నారు వాళ్ళ అవసరాన్ని, వాళ్ళ ఇష్టాన్ని బట్టి. మరి ఆ మూలా నక్షత్రంలో అక్షరాభ్యాసం చేస్తే మేము మా పిల్లలు బాగుంటారు, మా పిల్లలు బాగుంటారు, మా పిల్లలు బాగుంటారని ఆలోచించి చైనాంది కూడా చేసేటువంటి మీకు మూలా నక్షత్రంలో ఆడపిల్ల పుట్టింది, లేదంటే మూలా నక్షత్రంలో ఉన్నటువంటి పిల్లల్ని వివాహం చేసుకోవాలంటే ఎందుకు నీచమైన ఆలోచనలు వస్తున్నాయి? అది పనికిరాదు, ఇది పుట్టకూడదు, ఇది లేదు అని ఎందుకు వస్తున్నాయంటే బుద్ధి కర్మానుసారేనా అంటారు. అంటే ఎక్కడైనా మన బుద్ధి బాగుంటే జీవితం బాగుంటుందండి.
ఓకే. మన బుద్ధి సరిగ్గా లేకపోవటం ఉమ్. మన తప్పు. ఉమ్. కానీ నేను వెధవ పని చేయడం తప్పు కాదు, నువ్వు వంటం తప్పు అంటే ఎట్లా అంటది? అవును. నా వరకు నేను చాలా ఉత్తముణ్ణి, ఉమ్. కానీ నీ చూపే తప్పుగా ఉందంటే కరెక్ట్ కాదు కదా. ఉమ్. ఇవి మానుకోవాలండి. ఎందుకంటే మూలా నక్షత్రంలో నిజంగా కొంతమందిని మీరు ఎంక్వైరీ చేయండి. ఉమ్. మూలా నక్షత్రంలో ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడటం. మూలా నక్షత్రంలో ఆడపిల్ల పుట్టింది అని అంటే అనుకోకుండా వాళ్ళ కుటుంబాలు వృద్ధి చెందుతాయండి. ఓకే. ఎలాంటి సందేహము లేదు. అది ఉమ్. చాలామందికి అనుభవాలు ఉన్నాయి. ఉమ్. వివాహం చేసుకుంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన అప్పటి వరకు వాళ్ళు సామాన్యంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళటాలు ఇవన్నీ కూడా రేరుగా జరుగుతూనే ఉంటాయి. అవునవును. చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి. ఉమ్. ఎక్కడ మరి ఎందుకండి మూలా నక్షత్రం ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటే వాళ్ళు ఉండట్టుండి కింద పడిపోతున్నారు అంటే వాళ్ళ కర్మ ప్రారంధం. వాళ్ళు చేసుకున్న పుణ్యము ఆ అమ్మాయి ఇచ్చిన తర్వాత పెరుగుతుంది. ఓకే. వాళ్ళు చేసుకునే పాపం ఆ అమ్మాయి ఇచ్చిన తర్వాత పుణ్యం పెంచగలుగుతుంది. నీ పాపాన్ని ఆమె తొంచలేదు కదా, అవును. నీ పాపాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. అంతేకాకుండా ఆ వచ్చిన పిల్ల చేతి కూడా అనుభవింపచేసేట్టుగా చేస్తున్నావు నువ్వు. దానికి ఎవరిని అడుగుతున్నావు నువ్వు? తప్పు. పోనీ నువ్వు మూలా నక్షత్రం అమ్మాయిని వివాహం చేసుకోలేదు, కింద పడిపోకుండా ఉంటావా? చచ్చిపోకుండా ఉంటావా? ఇబ్బందులు పడకుండా ఉంటావా? లేదు కదా. దినదినకంటే నూరేళ్ళ ఇష్యూ. కానీ ఇవన్నీ కూడా భరించడానికి ఒక మనిషి కావాలి. ఇవన్నీ భరించడానికి ఒక మనిషి కావాలి. ఆ మనిషి ఎవరు? మూలా నక్షత్రం స్త్రీ. మూలా నక్షత్రంలో పుట్టింది. వామ్మ, మూలా నక్షత్రం. మొన్న ఈ తిన్నది అరగక ఏమి తోచక కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. మూలా నక్షత్రంలో పాప పుట్టిందా? మొన్న మా వెంకట్రావు గారి ఇంట్లో కూడా మూలా నక్షత్రంలో పుట్టింది. ఆ రోజు నుంచి వాళ్ళకి అన్ని ఇబ్బందులే, దరిద్రాలే. అనగానే వాడికి లేనిపోయిన భయం పట్టుకుంటుంది ముందు. నాకు మూలా నక్షత్రంలో అమ్మాయి పుట్టింది, నా పరిస్థితి ఏమవుతుందో అని. వాడి కర్మ ప్రారంధానికి వాడు భయపడ్డట్టుగా వాడి ఉద్యోగంలో వాడు చేసుకున్నటువంటి ఇబ్బందులకి వాడికి ఏదో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నాకు మూలా నక్షత్రంలో అమ్మాయి పుట్టింది కాబట్టి నాకు ఉద్యోగం నష్టం కలిగింది. ఆ రోజు నుంచి ఆ పిల్ల మీద వాడు ప్రేమ చూపించడం మానేస్తాడండి. అన్ఎక్స్పెక్టెడ్గా వాడు ఉద్యోగం ప్రమోషన్ వచ్చింది అనుకోండి, నేను పడ్డ కష్టానికి నాకు ప్రమోషన్ వచ్చింది అనుకుంటాడు తప్ప నాకు మూలా నక్షత్రంలో పిల్ల పుట్టింది కాబట్టి నాకు ప్రమోషన్ ఇచ్చి అండవాడు. ఇలా మెంటల్గా మనం మూలా నక్షత్రము అంటే ఆడపిల్ల అంటే అనర్థాలకి హేతు అనేటువంటిది రుద్దబడిందండి. పాపం ఎలాంటి దోషము లేదు. ఇంకా నిజం చెప్పాలంటే కొంతమంది పురుషులకి కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాల్లో ఉన్నటువంటి పురుషుల్ని వివాహం చేసుకుంటే స్త్రీ వైధవ్యం వస్తుంది, జీవితకాలం ఏడుస్తూనే ఉంటుంది. ఆ నక్షత్రాలు చెప్పామనుకోండి, ఇప్పటికే పురుషులకు పెళ్ళిళ్ళు కావట్లా, 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా ఇక ఆజన్మాంతం కావు. ఈ నక్షత్రం వాము, ఆ నక్షత్రం వస్తే నాకు వైధవ్యం వస్తుంది, లేదంటే డైవర్స్ గ్యారంటీ. రెండింటిలో నక్షత్రం అది అయి ఉంటే సరిపోతుందా గురుగారు? వాళ్ళ కర్మ ప్రారంధం అలాంటివన్నీ ఏమి ఉండవా? నక్షత్ర యోగమే. ఓకే. ఆ నక్షత్ర యోగాలు ఎలా ఉంటాయి? ఆ లగ్నాన్ని అనుసరించి జీవితం ఒక్కొక్కసారి బాగుండొచ్చేమో. అందుకనే అన్న అయితే వైధవ్యం, లేదంటే విడిపోవటం. ఓకే. ఓకే. అవి పురుషులు కొన్ని నక్షత్రాలు. ఆ నక్షత్రాలు బయట పెట్టరండి. ఏ ఒక్క పురుషుడు కూడా బయట పెట్టడు. ఎందువల్లనంటే పురుషాధిక్యత తగ్గిపోతుంది అనేటువంటి ఉద్దేశంలో. ఇప్పటికే 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా వీళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదు. ఇప్పుడు ఆ నక్షత్రాలు నా 2, 3 నేను బయటికి పెట్టాను అనుకోండి, ఆ నక్షత్రం కానీ చి అంటారు, అయిపోయి. వాడికి 50 ఏళ్ళు వచ్చిన పెళ్లి కావు ఇంకా. ఏంటండి ఇది? తప్పది. ఎప్పుడూ కూడా నువ్వు గొప్పవాడివే, మంచివాడివే. నీ మంచితనాన్ని నువ్వు ప్రదర్శన చేయడం కోసం ఇంకొక మనిషిని కించపరచకూడదు కదా. అది మన ప్రతి ఒక్క మనిషిలో కూడా మెదడులో పూర్తిగా కూడా జీర్ణించకపోయిందండి. మనం 100 చెప్పండి అర్థం చేసుకోరు. వాళ్ళు ఏంటంటే ఒక గీత గీసుకున్నారు, నేను వెధవని. ఎదుటి మనిషి వచ్చి బాబు వెధవ కాదయ్యా నువ్వు మంచివాడు అని చెప్పినప్పటికీ కూడా తప్పు, నా వెధవతనం నాకు తెలుసు కాబట్టి నేను ఇంతే ఉంటా అంటే ఏంటంటే నాకు వచ్చేటువంటి అదృష్టాన్ని నేను వదిలేసుకుంటా, నాకు వచ్చేటువంటి యోగాన్ని నేను వదిలేసుకుంటా, దురదృష్టాన్ని కొనుక్కొని ఎత్తి మీద పెట్టుకుంటా అనేటువంటి మూర్ఖులు ఉన్నంతకాలం కూడా ఎవరేం చేయలేవండి. అంటే అదేంటండి అంటే మూలా నక్షత్రంలో ఉన్న అమ్మాయిని ఇంటికి అడుగు పెడుతుందంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు. నిజమండి అది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు ఆ అమ్మాయిని ఇంట్లో అడుగు పెట్టింది, నీ ఇంట్లో కూతురుగా పుట్టింది. జన్మల్లో చేసుకున్నటువంటి అపూర్వమైన పుణ్యం నీ ఇంట్లో మూలా నక్షత్రంలో కూతురు పుట్టింది. నెత్తి మీద పెట్టుకో, కోట్లు గడిస్తావు నువ్వు. కానీ అవి చెయ్యం కదండి మనం. మూలా నక్షత్రంగానే ఆ తల్లి తండ్రి ఇద్దరి మొహాలు మడిపోతాయి. నాకు అనిపిస్తుంది అలా ఎవరైనా వచ్చి నా దగ్గర నా అమ్మాయిది మూలా నక్షత్రం ఉండి నాకు చాలా కష్టాలని చెప్పకపోతారా, చావగొట్టకపోతానా అనిపిస్తుంది.
నిజంగా అంటే మూలా నక్షత్రంలో పుడితే అమ్మాయి పుడితే వీళ్ళకి మంచిది కాదు అనుకుంటే అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు కదండి, అమ్మాయిని చదివిస్తున్నారు, పెళ్లి చేస్తున్నారు. 5 లక్షలు 4 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారంటే అమ్మాయి పుట్టిన తర్వాత నువ్వు ఇంత సంపాదించే స్థితికి వచ్చావుగా. అమ్మాయికి నువ్వు పెళ్లి చేసే పరిస్థితి నీకు ఉందంటే అమ్మాయి చండాలమే నక్షత్రం కాదుగా, అమ్మాయిది మంచి నక్షత్రమే. కనుక నువ్వు అమ్మాయి పుట్టిన తర్వాత కూడా నువ్వు కడుపు నుండి తింటూ నీ భార్యకి పెడుతూ నీ పిల్లల్ని పోషించుకుంటూ నీ పిల్లల్ని చదివించి ఉద్యోగం వరకు తీసుకొచ్చి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి నువ్వు పెళ్లి చేస్తున్నావు అంటే నీకు మంచిదేగా. అదెందుకు నువ్వు ఆలోచించట్లా? కర్మపరార్థం అండి దీన్ని. అంటే ఎక్కడో ఎవరికో ఉంది గట్టిగా తమిళ తినే యోగం ఇట్లా. మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని అనవసరమైనటువంటి వాచా దోషకి నా దగ్గరే తీసుకొచ్చి అది నా దగ్గరే తినే యోగం ఎవరికో ఉంది మొత్తానికి. అంటే అని కదా నాకు బాధ. స్త్రీ విచిత్రము. నువ్వు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు సంతోషంగా ఉండి నీ కొడుక్కి మూలా నక్షత్రంలో పిల్లలు తెచ్చుకోవడానికి నువ్వు బాధపడుతున్నావు చూసావా, అది నాకు చెప్పలేని బాధ అండి. ఇవి దృష్టిలో ఉంచుకొని నేను చాలామందికి వివాహ ముహూర్తాలు పెట్టడం కూడా మానేశానండి. ఎందుకంటే అమ్మాయిది మూలా నక్షత్రం అండి, మనకు వద్దులేనట్టు అనుకుంటా. నువ్వు ఎంతటి దౌర్భాగ్యం చేసుకున్నావు నువ్వు, నీ జన్మలో నువ్వు చేసుకునే పాపాలన్నీ ఇదే. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు, పాపాలన్నీ పోయి సౌఖ్యవంతమైన జీవితానికి ఇవ్వడం కోసం నీకు ఒక అవకాశం ఇచ్చి అమ్మాయిని తీసుకొచ్చాడు నీ కొంపకి. అప్పుడు నీ ఇల్లు అనకూడదు, నువ్వు దాన్ని చెడగొట్టుకున్నావు. కొంప అంటే చెడగొట్టుకుంటారు, ఇల్లు అంటే నిలబెట్టుకుంటారు. ఆ యోగ్యత లేకపోతే మనం ఏం చేస్తాం? కాబట్టి ఒక్కడైతే నేను చెప్తానండి ప్రతి ఒక్క మనిషికి, మూలా నక్షత్రంలో అమ్మాయి జన్మించింది అంటే నువ్వు అదృష్టవంతుడివి. అమ్మాయి జన్మించిన తర్వాత ఆ అమ్మాయికి నువ్వు వివాహం చేయగలిగావంటే నువ్వు అదృష్టవంతుడివి. కాకపోతే అమ్మాయికి వివాహం చేయలేవు. అమ్మాయి నక్షత్రం నిజంగా మంచిది కాదు అంటే నీకు ఆదిలోనే హంసబాద్ వచ్చి మొత్తం నాశనం అయిపోతావు నువ్వు. అలా కాదు అంటే నువ్వు తింటున్నావు, బండి మీద తిరుగుతున్నావు, కారులో తిరుగుతున్నావు, నీ భార్యని చూసుకుంటున్నావు, ఇంటిని చూసుకుంటున్నావు, పిల్లని చదివించావు, ఉద్యోగం చేయించావు, పెళ్లి చేస్తున్నావు అంటే అది ఆ అమ్మాయి నక్షత్రం మంచిది కాకపోతే ఇంత స్థితి నీకు వస్తుందో అక్కడ గమనించుకొని జాగ్రత్తగా అమ్మాయి మీద నెపం నట్టకుండా జాగ్రత్తగా ఉంటే జీవితానికి మంచిది మాది. నిజంగానే మీరు అన్నట్టుగా జనరల్గా మనం వింటూ ఉంటాం కదా గురుగారు, చాలా అపోహలు. నేను కూడా చాలా విన్నా, ఇలాంటి నక్షత్రం గల ఆడపిల్ల పుడితే ఎదిగే కొద్దీ అంటే అమ్మవారింట్లో అయినా కలిసి వస్తుంది, లేదంటే అత్తవారింట్లో అయినా కలిసి వస్తుంది, ఏదో ఒక కుటుంబం మాత్రం నష్టపోతుంది. ఇలాంటివి చాలా వింటుంటాం గురుగారు. అపోహలు చాలా ఉన్నాయి నిజంగానే. మీ విచిత్రం పుట్టినది ఇతను పెళ్లి చేయగలిగాడంటే వాళ్ళంటూ కలిసి రాబట్టి అమ్మాయికి పెళ్లి చేశాడు. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా తర్వాత వాళ్ళకి పుట్టేటువంటి పిల్లలకి బారసాల నామకరణాలు అన్నీ చేసుకుంటూ వృద్ధి చెందుతుంటే వాళ్ళు వృద్ధి చెందారు. ఇది మనకు తీసుకోలేదండి. అంటే ఇది పనికిరాదు అని అంటే పనికిరాదు అని 100 మంది అంటారు, కానీ ఇది శుభం మంచిదేనంటే 100 మందిలో 2 3 ఒప్పుకుంటారమ్మా. అంటే ఒప్పుకోవడానికి కూడా మన అహం అడ్డొస్తుంది, అది పరిస్థితి అక్కడ. అది విషయం. నిజంగా ఈ వీడియో రూపంలో అందరి అపోహలు తొలగిపోయాయని అనుకుందాం గురుగారు, తొలగిపోవాలి కూడా. అంతే. థ్యాంక్ యూ గురుగారు.